హలో అండి. ఈరోజైతే మా అబ్బాయికి స్కూల్లో అయితే ఫుడ్ కాంపిటీషన్ పెట్టారు. నేనైతే ఇంట్లో నూడిల్స్ అయితే ప్రిపేర్ చేశాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని, కడాయిలో ఆయిల్ ఏసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. తర్వాత పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, అలాగే క్యాబేజీ, ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం గోల్డెన్ కలర్‌లో ఫ్రై అయ్యేలాగా ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకున్నాననమాట. ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాను. తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి కొంచెం ఫ్రై అయ్యేలాగా టైం ఇచ్చాననమాట. దీంట్లో నేనైతే ఎలాంటి కెమికల్స్ అయినా సాసెస్ అయితే చిల్లీ సాస్ గానీ, సోయా సాస్ కానీ ఎలాంటి సాసులైతే వాడలేదు. ఏమి వాడకపోయినా టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. తర్వాత దీంట్లో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని పచ్చివాసన పోయే వరకైతే ఫ్రై చేసుకున్నాను. తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకొని మొత్తం అయితే కలిపేసుకున్నాను. తర్వాత ఇంకొంచెం స్పైసీనెస్ కోసం దీంట్లో అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నా గానీ కొంచెం కారం పొడి, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం పిల్లలు ఇష్టపడేలా టేస్ట్ కోసం అయితే మ్యాగీ మసాలా యూజ్ చేశాననమాట. ఇంకా ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత దీంట్లో అయితే నూడిల్స్ వేసేసుకొని చివరగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. అంతా కలిపేసుకున్న తర్వాత అయితే ఇలా అయ్యాయన్నమాట. ఇంకా స్పైసీ ఇంట్లో చేసుకున్న నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటాయి.